అనగనగా ఒక మహారాజు ఉండేవారు. అతనికి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖుడైనప్పటికీ రాజుగారికి అతనంటే ఎంతో ప్రేమ. కోతికి రాజుగారి వ్యక్తిగత గదుల్లోకి కూడా వెళ్లే స్వేచ్ఛ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం రాజుగారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వారి పక్కనే కోతి నిబద్ధతతో కాపలా కాస్తోంది. అప్పుడే ఒక చిన్న ఈగ వచ్చి రాజుగారి భుజంపై వాలింది. కోతి వెంటనే దానిని తోలడానికి ప్రయత్నించింది. కాని ప్రతిసారి తోలినప్పుడు ఆ ఈగ కొద్దిసేపు ఎగిరి మళ్లీ వచ్చి వాలింది. రాజుగారి నిద్రకు భంగం కలగకూడదని కోతి ఆలోచించింది. కాని దానికి ఒక మూర్ఖమైన ఆలోచన వచ్చింది. అది ఒక పదునైన కత్తిని తీసుకుని రాజుగారి పక్కన కూర్చుంది. ఈగ మళ్లీ వచ్చి రాజుగారి ముక్కుపై వాలగానే కోతి కత్తితో బలంగా దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది. కాని రాజుగారు తీవ్రంగా గాయపడ్డారు. అందుకే పెద్దలు చెబుతారు, మూర్ఖులతో చనువు మంచిది కాదు. మూర్ఖుడైన మిత్రుడు శత్రువు కంటే ఎక్కువ హాని చేస్తాడు.